హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు రెడ్డి వరల్డ్. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మకర సంక్రాంతి అంటేనే పెద్దలకి బట్టలు పెట్టే పండగ కదండి. దానికోసమైతే నేను మా ఇంట్లో పూజ రూమ్ అయితే డెకరేట్ చేస్తున్నాను. ముందుగా అందరూ స్నానాలు చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసి తుడుచుకొని మాప్ పెట్టి క్లీన్గా తుడిచేసి ముగ్గులు అవన్నీ వేసేసుకున్నామండి. మా అమ్మ అయితే పూజకు కావాల్సిన వంటలకు చేయడానికి అయితే వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేనైతే పూజ రూమ్ డెకరేట్ చేయడానికి పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను. పేపర్లతో సహా అన్నీ మార్చేసి బొట్టులన్నీ తుడిచి మళ్ళీ ఫ్రెష్గా బొట్టలు పెట్టి బొట్లన్నీ పటాలకు పెట్టేసి నీట్గా డెకరేట్ చేసేసాను. ఫైనల్గా అయితే లుక్ ఈ విధంగా ఉంది. పూజకి ఏమేమైతే కావాలో అన్నీ రెడీ చేసేసి దీపం పెట్టేసుకొని స్టార్ట్ చేసేసుకున్నాము. మకర సంక్రాంతికి పెద్దలకి బట్టలు ఎందుకు పెడతారు అంటే, చనిపోయిన పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదండి, వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు బట్టలు అయితే పెట్టుకోవాలి. ఎందుకు బట్టలు పెట్టి మొక్కాలి అంటే, ఆస్తి, పేరు, అంతస్తు, హోదా అన్నీ మనకి పెద్దల నుంచే వస్తాయి, వాళ్ళ నుంచే మనకు సంక్రమిస్తాయి. అలాగే పెద్దలు నేర్పే సంస్కృతి సాంప్రదాయాలే ఇవన్నీ కూడా. ఖచ్చితంగా అయితే పెద్దలు మనల్ని ఆశీర్వదించాలి అంటే బట్టలు అనేది పెట్టుకోవాలి. మేమైతే మా అమ్మమ్మకి, మా తాతకి, అలాగే మా నాన్నమ్మకి, మా తాతకి ఇద్దరికి సపరేట్గా అయితే బట్టలు అనేది పెట్టుకున్నాము. మన ఇంటికి ఏ పంట చేరాలన్నా దాన్ని లక్ష్మీదేవితోనే మనం పోలుస్తాము. పంట చేతికొచ్చే సమయం అందులో ఈ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా మనకు పెద్దలు నేర్పించిన ఆచారాలే అండి. పెద్దల ఆశీస్సులు అనేది మనకి ఎప్పుడు ఉండాలని, మన మీద వాళ్ళ దీవెనలు కూడా మనకు తోడుగా ఉండాలని ఈ పూజలు అయితే చేసుకుంటాము. సంవత్సరానికి ఒక్కసారి ఈ మకర సంక్రాంతి సందర్భంలో పెద్దలకు అనేది బట్టలు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి హారతి ఇచ్చి పూజించుకుంటాము. వాళ్ళు ఎక్కడ ఉన్నా మనతోనే ఉన్నట్టు భావిస్తాము. వాళ్ళు మనకెప్పుడు ఆశీస్సులు ఇస్తూనే ఉంటారు. అయితే మధ్యలో గోవిందనామాలు కూడా వేసేస్తాం కింద చూడండి, అవి కూడా వేసుకోవాలి. మా అమ్మ వంటలన్నీ రెడీ చేసిన తర్వాత పూజ రూమ్లోకి తీసుకొచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసామండి. మేము ఇద్దరు జంటలకి బట్టలు పెడుతున్నాం కాబట్టి సపరేట్గా పెట్టామండి. 2 పీటలు వేసి దాని మీద వాళ్ళకి బట్టలు పెట్టాము. అలాగే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ తయారు చేసాం కాబట్టి ఆకులు వేసి దాంట్లో వడ్డిచ్చేసాము. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా అమ్మ, మా నాన్న ఇద్దరు అయితే ఉపవాసం అయితే ఉన్నారు. మధ్యలో మా బాబు కూడా చూడండి చక్కగా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశాడు. పూజకైతే అందరూ అటెండ్ కాలేకపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళకు కూడా బట్టలు పెట్టే పండగ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి. మా నాన్నకి మేమైతే మొత్తం 4 ఆడపిల్లలమే అండి. ఫస్ట్ నేను కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతాను కూడా. నెక్స్ట్ మా రెండో చెల్లెలు వచ్చి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో పెద్దలకి బట్టలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడైతే అటెండ్ అయ్యారు. మా మరిది, మా చెల్లెలు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు వచ్చారు, ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఈ ఫెస్టివల్కి అయితే ఇక్కడ లేదు. దాని తర్వాత నెక్స్ట్ చెల్లెలు వచ్చి బెంగళూరులోనే జాబ్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయి ఇంకా మాతో ఫెస్టివల్కి అయితే జాయిన్ అవ్వలేదు, డ్యూటీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ చెల్లెలకైతే వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ కాబట్టి అక్కడ ఆ అమ్మాయి బట్టలు పెట్టుకుంటుంది. కాబట్టి ఎవరిళ్ళల్లో వాళ్ళు బట్టలు పెట్టుకొని పూజ చేసుకోవడానికి సరిపోయింది. ఈ ఫెస్టివల్కి మకర సంక్రాంతికి మాత్రం పూర్తి ఫ్యామిలీ కలవలేకపోయినాం మేము. ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. అమ్మా నాన్నలకి దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. వాళ్ళని సంతోషంగా చూసుకోండి. మీరు కూడా 2 రోజులు ఉండి వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు అయ్యేలా చేయండి. సంవత్సరం కుదరకపోవచ్చు, లేదా ఈ ఫెస్టివల్కి కుదరకపోవచ్చు, నెక్స్ట్ ఫెస్టివల్కి అనేది ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని సంతోషంగా చూసుకోవడం మనందరి బాధ్యత.